మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అనుదినం అన్న కార్యక్రమానికి స్వాగతం. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాకు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనమును గనక మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మరి ఇక్కడ దేవుడు ఏంటంటే ఆదియందు భూమిని ఆకాశాన్ని దేవుడు చేసి ఉన్నాడు. అయితే మరి ముందు ఏంటంటే భూమి ఎలా ఉంది? నిరాకారముగాను శూన్యముగాను ఉంది. మరి ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో ఎలా అయితే ఉండిద్దంటే దాని వల్ల కూడా ఉపయోగం ఏమీ కూడా లేదంట. దేనికి కూడా ఈ యొక్క భూమి ఉపయోగం లేకుండా చాలా శూన్యముగా ఉన్నది. మరి ఉపయోగం లేని దాన్ని దేవుడు మరి దాన్ని చూస్ చేసి ఒక ప్రణాళిక కలిగి మరి దేవుడు దానిలోనే సమస్తమును కూడా చేసి ఉన్నాడు అనమాట. అట్లాగే ఇంకేంటంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏంటంటే ఇది మంచిది అని చెప్పి ఆలోచించి సృష్టి అంతటిని కూడా ప్రతిరోజు కూడా ఆయన మరి వెలుగు చీకటిని అన్నిటిని కూడా మరి ప్రతిరోజు చేసేటప్పుడు ఇది మంచిదా కాదా అని చెప్పేసి ఒక సృష్టిని సృష్టించడానికి దేవుడు ఎన్నో విధాలుగా ఆలోచించి మరి సృష్టి అంతటిని చేసిన తర్వాతనే మరి మనిషిని దేవుడు చేసి ఉన్నాడు. అట్లాగే మరి మనను కూడా దేవుడు పుట్టించి ఉన్నాడు అనంటే మనకి కావలసినవన్నీ కూడా దేవుడు ముందే సిద్ధపరిచి తర్వాతే మనని నిర్మించి ఉన్నాడు. కాబట్టి నీకేమి కావాలో నీ అక్కర్లన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఒకవేళ నీ జీవితం ఈరోజు ఉపయోగకరంగా లేకపోవచ్చు, అంటే ఎవరికి కూడా మరి ఉపయోగం లేకుండా నీ జీవితం ఉంటే గనక దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. నిన్ను ఉపయోగకరంగా ఆయన మాత్రమే మార్చగల దేవుడు. కాబట్టి మరి శూన్యంలో సమస్తమును చేసిన దేవుడు, నిరాకారమైన జీవితాలకి ఆకారం ఇచ్చేది దేవుడు మాత్రమే, ఆయనకు మాత్రమే సాధ్యము. కాబట్టి ఈ దినము నిజమే, మనం ఉపయోగం లేనప్పుడు మన అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే మరి సపరేట్ చేస్తాడు. ఇక్కడ దేవుడు కూడా అంతే కదా, మరి చీకటిని వెలుగుని వేరుపరిచిన రీతిగా మన జీవితం కూడా ఈ లోకంలోనే ఉంటాము కానీ వేరు చేయబడిన అనుభూతిని మనము ఎదుర్కొంటూ ఉంటాం. మరి వేరు చేయబడిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనకి ఒక పేరు అనేది పెడతాడనమాట దేవుడు. ఒక పేరును మనము పొందుకున్న తర్వాత అంటే అనుభవాలకుండా నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మరి ఆ మార అనుభవాలను నువ్వు ఎదుర్కొన్న తర్వాత దేవుడు ఖచ్చితంగా నీకు మధురమైన జీవితాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. అంటే విలువ లేని దానికి విలువనిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఒక సృష్టి విషయంలోనే దేవుడు ఇంతగా ఆలోచిస్తే మరి మనిషిని ఇంకా ఎంతగానో దేవుడు మరి ప్రేమించి ఉన్నాడు. కాబట్టి మరి నీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఈ దినము నేను కలిగి ఉన్నానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ ఒక్కరు కూడా మరి నా జీవితము ఎవరికి కూడా ఉపయోగంగా లేదు, ఆదర్శంగా లేదు, మాదిరికరంగా లేదు అని బాధపడుతున్న వారందరికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే మరి తగిన సమయంలో నిర్ణయ కాలంలో దేవుడు నిన్ను మరి అనేక మందికి కూడా దీవెనకరంగా నిలబెడతానని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు అనమాట. అట్లాగే నీ పట్ల మరి అనేకమైన ఉద్దేశములు దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి నేడు నీవు ఉపయోగకరంగా లేకుండా ఉన్నావు, కానీ ఖచ్చితంగా ఏంటంటే మరి నిన్ను ఖచ్చితంగా కూడా ఒక పనికొచ్చే పాత్రగా ఆయన మాత్రమే తీర్చిదిద్దగలడు. మరి అందరి ఫోకస్ ఎవరి మీద ఉంటుందంటే, ఒకవేళ మనం కనుక ఒక 2 కుండలను జ్ఞాపకం చేసుకుంటే పగిలిపోయిన కుండ మీద ఎవరు దృష్టి నిలపరు, కానీ మంచిగా ఉన్న కుండ మీదనే దృష్టి నిలుపుతూ ఉంటారు. ఈరోజు నీ జీవితము మరి నీ హృదయమే గాని గాయమైపోయి ఉండొచ్చు, మోడు బారిన జీవితం అయి ఉండొచ్చు, కానీ దానిని సరిచేసేది ఎవరంటే సృష్టికర్త మాత్రమే అనమాట. పగిలిన జీవితాలని మరి పగిలిపోయిన కుండను తీసుకొని మరలా దేవుడు ఆయన కుమ్మరై ఉన్నాడు కాబట్టి ఒక రూపము తీసుకొచ్చేది దేవుడు మాత్రమే. ఈ రోజు ఏంటంటే నీ జీవితానికి ఒక మంచి రూపాన్ని ఆయన నిర్మిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అట్లాగే నిన్ను గొప్ప స్థితిలో కూడా ఆయన మాత్రమే ఉంచగల దేవుడు. కాబట్టి మరి ఈ దినము నీకు తగిలిన ప్రతి గాయమును కూడా ఆయనే మానుపుతానని సెలవిస్తున్నాడు. మరి మన దేవుణ్ణి బట్టి మరి మనకు దేవుడు చేసిన సృష్టిని జ్ఞాపకం చేసుకుంటేనే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. కాబట్టి మరి సృష్టిని చేసిన దేవుడు మరి సృష్టి అంతటిని కూడా నీ కోసమే చేసి ఉన్న దేవుడు. కాబట్టి నీకు కావాల్సిన అన్ని కూడా ఆయన సిద్ధపరుస్తానంటున్నాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నీ జీవితం అయిపోయిందని బాధపడొద్దు, కానీ మరి నీకు సమస్తము కూడా చేయగలడు అన్న దృఢ నిశ్చయితను కలిగి దేవుని సహాయం కొరకు వేడుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడానికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ దినం ఎంతమంది అయితే వాక్యము విని ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉపయోగం లేక తండ్రి వారి జీవితాలు ప్రభా, ఎంతమంది అయితే మా జీవితం ఉపయోగం లేదని బాధపడుతున్నారు దేవా, ఉపయోగకరంగా అనేక మందికి దీవెనకరంగా ఈ దినము మార్చమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా ఉన్నతమైన చదువులు చదువుకొని జాబ్స్ లేక బాధపడుతున్న వారందరికీ కూడా దేవా, వారికి కూడా మంచి జాబ్స్ ని మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా మీరే స్వస్థపరచమని
వేడుకొనుచున్నాను తండ్రి. అయా నిరాకారమైన జీవితాలకి తండ్రి మీరే ఆకారమును అనుగ్రహించమని వేడుకొనుచున్నానయ్యా. నీ నూతనమైన క్రియలు ప్రతి కుటుంబంలో కూడా ఈ దినము ఆరంభించమని వేడుకొనుచున్నాను. ప్రతి బిడ్డ మనోనేత్రాలు వెలిగించండి దేవా. ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని దేవా. అయా వారి అంగలార్పును నాట్యంగా మార్చిన తండ్రి కృప చూపించి సహాయము దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా దేవా నీకు మహిమకరంగా జీవించినట్లు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.